దిక్కు మొక్కు ఎవరున్నారు ఎవడొస్తాడు రమ్మనండి అని అడిగాడండి. ఆ ఎస్పీ చేశాడండి ఇదంతా. ఎస్పీ ఎస్సీ వీళ్ళిద్దరేనండి. ఏదేనండి మమ్మల్ని తీసుకొచ్చి మాయమాటలు చెప్పి సంతకాలు పెడతారని తీసుకొచ్చి ఆనేసాడండి. తీసుకొచ్చి కైకలూరు రోడ్ లో దొరికినట్టు రాపించాడండి. అక్కడ పారిపోతుంటే పట్టుకున్నట్టు రాయించాడండి కాయంతేలు. ఏం చదువుకున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావా? ఎగ్జామ్స్ రాసావా? ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసావు? ఎగ్జామ్ రాసాను. నేను ఎందుకు ఇప్పుడు అటెంప్ట్ మాట అసలు గొడవ దగ్గరికి వెళ్ళావా? అసలు అక్కడ చుట్టుపక్కల ఉన్న తీసుకొచ్చేసాను సార్. వీడియోలో ఉన్నా. అసలు గొడవలో నువ్వు గొడవలు లేవు. నువ్వు నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వు కూడా గొడవలో ఉన్నావు తీసుకొచ్చా. నీకు గొడవకు సంబంధం ఉందా? నువ్వు సార్ నేను ఉంటాకు ఉన్నాను కానీ వెళ్ళలేదండి. వెళ్ళకుండా నాకు ఇంటికంటే మేము మంచి చేసి ఉంటారండి. నాకు ముగ్గురు పిల్లలు ఎంత ఎంతోండి. పొడు మాసం తెచ్చుకుని వంట చేసుకుంటారని వెళ్తున్నానండి. జీబులు వస్తున్నాయని మాసం ఇచ్చుకుని అక్కడ ఎక్కి బయటకు వచ్చి నేను ఒక్కడిని అటు ఇటు తిరుగుతున్నానండి. మీరు తీసినా మీ కెమెరాలో పడ్డానంటే నాకు చూపించలేదండి. ఏం తీసినా వీళ్ళ కెమెరాలో పడ్డాను. ఈ అతనాడికి కెమెరాలో పడ్డాడని నన్ను తీసుకొచ్చేసారండి. రూపేష్ కుమార్ ఏం చదువుతున్నావు? డిగ్రీ కంప్లీట్ అయింది. ఉద్యోగానికి ట్రయల్స్లో. నీకు గొడవకానికి సంబంధం ఉందా? లేదు. నువ్వు? నువ్వేంటి? నువ్వేం చదువుతున్నావు? నేను ఐటీ కంప్లీటెడ్ సార్. ఉద్యోగం గురించి సర్చింగ్. మీ 5గురిని ఇప్పుడు రిలీజ్ చేశారు. ఎన్ని రోజులకి ఎప్పుడు పెట్టారు మిమ్మల్ని? 30వ తారీఖు పెట్టారు. ఇవాళ ఎన్నో తారీఖు? కాదు, నేను సాల్వెన్స్ నాకు అడిగితే నా ఇల్లు ఇచ్చేస్తాను, ఇంటి కాగితాలు ఇచ్చేస్తాను, సాల్వెన్స్ తీసేసుకుని అన్న చెప్పాను. అంటే అన్న నిన్ను రానివ్వట్లేదు, ఇక్కడ 2-3 సార్లు వచ్చి సంతకాలు పెట్టాలి, నీ ఇల్లు తీసుకుంటే మేమేం చేసుకోము, మొత్తం అందరికీ సరిపోద్దురా నా ఇల్లు అయితే నేను ఇచ్చేస్తాను, నాది ఒక 4-5 కోట్ల ఇల్లు నాది అన్నాను. అంటే నిన్ను రానివ్వట్లేదు కదా అక్కడికి, నువ్వు వచ్చి సంతకాలు పెట్టాలన్నా కోర్టులో అని చెప్పేసి అన్నారు. రిలీజ్ అవ్వరని ఏలూరు భీమవరం కూడా రిలీజ్ అవ్వరు. బాగున్నారా? నాకెందుకురా? ఏమేం కేసులు ఉన్నాయి అన్ని కూడా మేము తెచ్చాము ఆధారాలు. ఇదండి.